కొంచెం అర్థం చేసుకోండి. ఏంటంటే వేలం పాట వేయడానికి అయితే లేవంట. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిటీ క్వీన్స్ 1830. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు మన వీడియో ఏం చెప్పాయి ఎందుకో చెప్పే బదులు ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి టు మై సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. వినాయక చవితి సెలబ్రేషన్స్. అండ్ సో ఈరోజు మా ఇంట్లో ఎలా మేము సెలబ్రేట్ చేసుకుంటాం సింపుల్గా. అలాగా మీరు కూడా ఎలా చేసుకుంటారో కామెంట్ చేసేయండి. సో పదండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాం లేట్ చేయకుండా. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదామా? వినాయకుడు తేడానికి విగ్రహం తేడానికి వెళ్తున్నాం. నాకైతే రావట్లేదు, తన ఇంట్లో ఉంటుంది. నాకైతే పూలకు వచ్చడం పని ఉండడం వల్ల నేనైతే వాళ్ళతో బయటకు వెళ్ళలేదు. సో ఇక్కడ చూడొచ్చు మీరైతే లైట్లు ఆల్రెడీ సెట్ చేసేసారు. రాత్రికి ఇంకా దుమ్దామే. ఏమో సాయంత్రం మరి వర్షం పడితే పడచ్చు. సో కొంచెం నాయిస్గా ఉంది, అర్థం చేసుకోండి. మరి బయటకు వస్తే తెలిసిందే కదా ట్రాఫిక్. సో మేమైతే ఒక స్వీట్ షాప్కి వచ్చాం. సో ఇక్కడైతే అడిగితే అనమాట లడ్డు లేదనిసారు. అందరూ మరి తీసుకుంటారు కదా, వినాయక చవితి కదా, ఇంకా స్వీట్ షాప్ అన్నీ రష్గా ఉన్నాయి. ఇంకా దొరకలేదు మాకు. ఇంకా మళ్ళీ ఇంకో స్వీట్ షాప్కి వెళ్దామని ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఇంకా అన్ని షాప్స్లో ఉంటాయి లేదా మనకు తెలియదు, పాసిబులా కాదో. వినాయక చవితి కదా, అందరూ తీసుకుంటారు. మరి జ్యోతి స్వీట్ బేకరీస్కి అయితే వచ్చారు అక్కడికైతే అంటే తీసుకోవడానికి. చాలా జనాలు. మనకు కావాల్సిన మాత్రం లడ్డు వంటలేదు చూడండి. లేవంట లడ్డూలో కదా ఏం కావాల్సింది. సో ఇక కెమెరా అందరూ చూస్తున్నారంట. సో వచ్చి చెప్పింది, అయినా కూడా తను తీసింది సిగ్గుపడకుండా. మరి యూట్యూబ్ ఛానల్ అన్నాక అలా ఉండాలి. ఒకసారి కదా ట్రాఫిక్ ఎలా ఉందో, ఫుల్గా బండ్లు నిండిపోయి. ఎమ్మెల్యే స్వీట్ షాప్ దగ్గర అయితే ఒక అక్కలైతే ఏంటి నువ్వేంటి బ్లాగ్ తెస్తున్నావు అంటేనేమో అవునని చెప్పాను అనమాట. అంటే ఏంటి మేము కనిపించచ్చా అంటేనేమో అలాగే అని చెప్పాను. సో చాలా చూపిస్తాను వాళ్ళలో చూపిస్తాను. చాలా ఎవరు ఉన్నారు వీళ్ళైతే మీరు ఏంటి బ్లాగ్ చేస్తున్నారా అని అడుగుతున్నారు. లడ్డూలు అయితే చాలా ఉన్నాయి, ఇంకా తీసుకుంటే అలా ఉండదు. అయితే ఇంకా పెద్ద లడ్డు ఉన్నదనమాట. ఇది తీసుకుంటే వేలం పాట వేయడానికి అయితే పనిచేస్తుంది. మనం వేలం పాట కదా మనం వేయం కానీ మనం తీసుకుంటాం. వెళ్ళిపోతున్నాం. కొంచెం ఇక్కడ కొన్నాం, చూపిస్తాం చూడండి. ఇదిగోండి ఇక్కడ కొన్నాం అనమాట లడ్డు అయితే. మీకు మీ అద్దరు గణేష్ తీసుకెళ్తున్నావు చెప్పు. వాళ్ళకి మేమైతే వీడియో తీసాం కదా, వాళ్ళకైతే ఖుషి అయిపోయారనమాట. బాయ్. సో చలో ఇంటికి వచ్చేసాం. మా అక్క అయితే రాలేదని చెప్పండి, ఇక్కడ అందే చూపిస్తాను. మా అక్క ఇక్కడ ప్రసాదం చేస్తుంది. హాయ్ గాయ్స్, మళ్ళీ మా ఇంట్లో ప్రిపరేషన్స్ చూపిస్తాను రండి. చూపిస్తాం పదండి, వీడియోలో అన్నీ చూసేద్దాం. ఓకేనా? ఇంట్లో స్పెషల్స్ ఏంటి కామెంట్ చేసేయండి. గణపతి బప్పా మోరియా. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మేము వినాయకుడిని ప్లేస్ చేసేసాము మందిరంలో. సో ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామా? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేద్దాం. 5 4 3 2 1. చూసారు కదా, మన వినాయకుడు మా ఇంటికి వచ్చేసారు.
మన వినాయకుడు ఎంత క్యూట్ గా ఉన్నారు కదా. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरी. చూసారు కదా దేవుడు ఎంత బాగా కనబడుతున్నారు, ముందే బాగా కనబడుతున్నారు, ఇంకా బాగా కనబడుతున్నారు క్యూట్గా. ఇంకా అందరూ దీపం పెట్టేశాం, ఇంకా నైవేద్యాలన్నీ పెట్టేశాం అన్నమాట దేవుడి ముందు. కొంచెం అర్థం చేసుకోండి, ఏంటంటే అక్కడ పూజ చేయాలి వీడియో తీయాలంటే కొంచెం అవ్వట్లేదు కాబట్టి కొంచెం షేకింగ్ వీడియో లేకపోతే ఇలా వస్తుంది. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. సో ఇంకా పూజ స్టార్ట్ చేసేస్తాం, పదండి పూజ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా అన్నీ సిద్ధం చేసేసుకున్నాం కాబట్టి ఇంకా స్టార్ట్ చేసేస్తాం. నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం మహాగణపతియే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహా. సో పత్తిరి పూజ అయితే చేసేసాం. సర్వేశ్వర ప్రదాయ నమః ఓం అక్రాద చిత్రభవే నమః ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఓం భక్త పారిజాతాయ నమః ఓం శ్రీ విఘ్నేశాయ నమః ఓం సిద్ధి వినాయకాయ నమః. సో చూడండి, అంతా పూజ అంత అయిన తర్వాత దేవుడు ఎంత కలగా కనబడుతున్నారు. ఎక్కువ నేను వీడియోస్ అయితే తీయలేదు పూజ దగ్గర, ఎందుకంటే పూజ చేస్తున్నాం కదా. ఇంకా చిన్న చిన్న క్లిప్స్ తీసి అది మీకైతే పెడుతున్నాను, ఎందుకంటే ఎక్కువ పూజ ఇంపార్టెంట్ కదా మనకు ముందు. ఈ చిన్న చిన్న క్లిప్స్ మెమొరీ కోసం అండ్ యూట్యూబ్లో అడ్డం కోసమే తీసా. అవును, నేను మీకు ఒకటి అడుగుదాం అనుకున్నాను. అందరూ చక్కగా కథ మొత్తం విన్నారా? ఎవరెవరు చంద్రుని చూసేశారు? నా లక్ బట్టి నేనైతే చంద్రుని చూడలేదు. చూస్తే ఈ ఇయర్ మొత్తం అంటే మళ్ళీ సంవత్సరం వినాయక చవితి వచ్చేంత వరకు నిందలు పడతాయి. ప్రసాదం తింటున్నాను అనమాట. మీకు నాలాగే అనిపిస్తుందా? చెప్పండి ఒకసారి ఒక మాట. సో ఏంటంటే మనం మామూలుగా చేసుకునే ప్రసాదం కూడా బాగానే ఉంటుంది, అదే మనం దేవుడి కోసం చేసే ప్రసాదం ఇంకా డబల్ టేస్ట్ ఉంటుంది కదా. మీకు అలాగే అనిపిస్తుందా? కామెంట్ చేసేయండి. సూపర్గా ఉంది ప్రసాదం అయితే. సో ఇంకా వినాయకుడిని అయితే అనిపిస్తున్నాం అనమాట. సో చాలా బాధగా ఉంటుంది కదా. మీకు ఇలానే అనిపిస్తుందా? తెచ్చినప్పుడు చాలా ఖుషి అయిపోతా, బుజ్జిగనిపై మా ఇంటికి వచ్చేసారు, వెళ్ళిపోతున్నప్పుడేమో చాలా బాధ అనిపిస్తుంది. మీకు నాలాగే అనిపిస్తుందా? కామెంట్ చేసేయండి. ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. వెనక్కి చూస్తుంటే మనం మామూలుగా ఉండకూడదు కదా, దుందామే. సో మేమైతే మా ఊర్లో కెనాల్ ఉంది, సో అక్కడైతే మేము నిమజ్జనం చేసేసాం బుజ్జి గణపయ్యని. ఆ నీళ్ళైతే స్పీడ్గా ఫ్లోట్ అవుతాయి. మేము వెళ్తున్నప్పుడు అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో ఇంకా వీడియో ఎండ్ చేస్తున్నాం. సైనింగ్ ఆఫ్ ప్రిటీ క్వీన్స్ 1830.